మామిడికాయలు జ్యూస్ తీస్తాకని చెప్పి పెట్టాను. ఎండాకాలంగా చల్లగా తీసుకుంటే బాగుంటుందని తోలు తీసేసి అట్లా గుజ్జెల్లో చేసేసుకున్నామే. వడపోసుకునే దాంతో తీసుకోవటమే మ్యాంగో జ్యూసు. అట్లా గట్టిగా పిండేసేసి తోలు తీసేసి తీయటమే జ్యూసు. ఆ పీస్ అది పైన ఉంటుంది. జ్యూస్ అది నీట్గా వస్తుందని చెప్పి అలా తీసుకుంటే బాగుంటుంది మ్యాంగో జ్యూసు. ఉన్న 3 కాయలు కూడా అలాగే తోలు తీసేసి అలా తీసుకోవటమే జ్యూసు. ఆ పళ్ళకి అది అడ్డం పడకుండా ఉంటుందని ఆ పీసు అలా తీసుకోవాలి జ్యూసు. ఆ జ్యూస్ అలా తీసేసినాక రుచికి సరిపడా కొంచెం 1 చెంచా దాకా పంచదార కూడా వేసుకోవాలి. ఒక చెంచా పంచదార వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని అటు ఇటు తిరగొట్టుకుని గ్లాసులో పోసేసుకోవటమే. పోసుకుని చక్కెరకాయలు కట్ చేసుకుని స్వీట్గా ఉంటాకని చెప్పి పంచదార తక్కువ వేసాంగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక చక్కెరకాయలు కానీ అరటిపండు కానీ సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే మ్యాంగో జ్యూస్లో రుచిగా ఉంటుంది. అలా సన్నగా కట్ చేసేసుకోవటమే చక్కెరకాయలని. అందుకే పంచదార కొంచెం వేసాను. చక్కెరకాయలు ముక్కలు వేస్తాం కదా సీట్ సరిపోతుందిలే అని. ఇక మ్యాంగో జ్యూస్ని గ్లాసుల్లో పోసేసుకోవటమే. పోసుకుని ఆ చక్కెరకాయలు ముక్కలు అనేది పైన వేసుకోవటమే. తాగుతూ ఉంటే అక్కడక్కడ చక్కగా తగులుతూ ఉంటాయి చక్కెరకాయ ముక్కలు. తీగా ఉంటాయి. సీట్ సరిపోతుంది. అప్పుడు బాగుంటుంది. రుచిగా కూడా ఉంటుంది జ్యూస్ అనేది. మ్యాంగో జ్యూస్ ఎండకి ఇలా చల్లగా చేసుకుని తాగితే ఆరోగ్యంగా ఉంటాము. ఎండాకాలం ఎండలు బాగా వేస్తున్నాయి కదా. చల్లట ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా. అలా చేసుకోవటమే మ్యాంగో జ్యూసు. చల్లగా తాగటమే. వీడియో చూసేవాళ్ళకి ధన్యవాదములు. నీకేమైనా